ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుని ఈ మార్చి నెల కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వాక్యములో దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. భూమి పైననున్న సకల జనుల మధ్య నిన్ను నేను ఆశీర్వదిస్తాను, హెచ్చిస్తాను, నిన్ను గణపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎలాగ ఆయన ఆశీర్వదిస్తాడంట? పట్టణములో ఆశీర్వదిస్తాడంట, పొలములో ఆశీర్వదిస్తాడంట, గర్భఫలాలను ఆశీర్వదిస్తాడంట, అంటే కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడంట. అంత మాత్రం కాదు, దేవుని బిడ్డలారా, పిండి పాత్రను, నూనె కొండను దేవుడు ఆశీర్వదిస్తాడంట. చెయ్యి పెట్టి చేసే పనులను ఆశీర్వదిస్తాడంట. అప్పు చేసే వాళ్ళుగా ఉండకుండా, అప్పులోళ్ళుగా ఉండకుండా, అప్పిచ్చే వాళ్ళుగా దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు దేవుని బిడ్డలకు ఇచ్చినాడు చూడండి. మీరు చోలిపోయి ఉన్నారా? హృదయములో విరగబడి, అయ్యో నేను ఎంతగా ప్రార్థన చేద్దును, నేను ఎంతగా ఉపవాసం ఎత్తుదును, ఎంతగా దేవుని నేను వెతుకుదును, అయ్యో దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేను మానుటలేదే, దేవుని వెతకడం నేను మానుటలేదే, కానీ నా ప్రార్థనకు ఒక జవాబు రాలేదే, అయ్యో నా కన్నీళ్లు ఎప్పుడు తొడవబడును, నా కలతలు ఎప్పుడు మారును, నా వేదనలు ఎప్పుడు మారును, నా వ్యాధి ఎప్పుడు మారును, నా ఉపద్రవాలు ఎప్పుడు నా ఎల్లల నుంచి తొలగిపోవును అని మీరు బాధపడుతున్నారా? నిందలు, అవమానాలు, పోరాటాలను నేను అనుభవిస్తున్నానే, ఏనాటికి దేవుడు నా కన్నీటిని తుడుచును, ఒక అద్భుతాన్ని నాకు చేయును అని ఏడుస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చోలిపోకండి. దేవుడైన యెహోవా వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడ్డలకు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నీ కన్నీటిని దేవుడు తుడుచును, నీ కలతలను మార్చును, నిన్ను హెచ్చించును, నిన్ను ఆశీర్వదించును. ఆయన నిన్ను చేయి వదలనే వదలడు. ఎవరు నీ కన్నీరును చూస్తారో లేదు, కానీ దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ కలతలను ఆయన చూస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన తుడుచును, నీ కలతలను మార్చును, నీ వ్యాధిని ఆయన మార్చును, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేయును, నీ దుఃఖాన్ని సంతోషంగా ఆయన మార్చును. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నమ్మండి. మీ జీవితంలో దేవుడి వాగ్దానం ప్రకారం గొప్ప కార్యమును చేయు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ దేవుని వాగ్దానమును విని ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించేటువంటి నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళను ఆశీర్వదించండి, మీ రక్తపోట్ల వీళ్ళను దాచుకోండి, వీళ్ళ వ్యాధులను మార్చండి, వీళ్ళ కలతలను కన్నీటిని మార్చండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నాయనా. వీళ్ళ ఉపద్రవములను మార్చండి నాయనా, వీళ్ళ కలతలను మార్చండి, వీళ్ళ ఉపద్రవములను మార్చండి, వీళ్ళ పోరాటములను మార్చండి. యేసయ్యా, వీళ్ళను పట్టణములోనూ ఆశీర్వదించండి, పొలములోనూ ఆశీర్వదించండి, వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, వీళ్ళ కిచెన్ను ఆశీర్వదించండి, వీళ్ళ డబ్బు సంచిని ఆశీర్వదించండి నాయనా. వీళ్ళకి విరోధంగా వచ్చేటువంటి యొక్క శత్రువు ఒక మార్గములో వస్తే 7 మార్గములలో పారిపోవును గాక. వీళ్ళు చేయి పెట్టి చేసే పనులను ఆశీర్వదించండి నాయనా. వీళ్ళకి అప్పులు అనేదే ఉండకూడదు. ఒక గొప్ప బ్రేక్ త్రూని వీళ్ళ జీవితంలో ఇవ్వండి, ఒక గొప్ప విడుదలను వీళ్ళ జీవితంలో ఇవ్వండి. మీ మహోన్నతమైన ప్రసన్నత అపరిమితంగా వీళ్ళ పని దిగిరాని నాయన. మీ రక్త కోట్ల బిడ్డలను కూడా దాచుకోండి నాయన. మీ కృప కనికరం ఈ బిడ్డల పని దిగిరాని. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారని. మహిమ ఘనత స్తుతి మీకే. ప్రభు అయిన యేసయ్య నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. May God bless you. Have a good day.